షణ్ముఖ్ జశ్వంత్ నటుడిగా డాన్సర్గా తెలుసు. షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్లు చేస్తూ స్టార్ యూట్యూబర్ అయ్యాడు. షణ్ముఖ్ చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటాడు, కానీ మనోడి అసలు రంగు వేరు. పక్కా జల్సారాయుడు. ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వ్యసనాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. షణ్ముఖ్ 2021లో మొదటిసారి ఓ వివాదంలో వార్తలకెక్కాడు. కారు అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో కొందరు గాయపడ్డారు. వాహనాలు ధ్వంసమయ్యాయి. గుద్ది పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువగానే నమోదైంది. దాంతో కేసు పెద్దది కాలేదు. గాయాలు పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తాజాగా షణ్ముఖ్ ఏకంగా డ్రగ్ కేసులో బుక్ అయ్యాడు. నిషేధిత గంజాయి తాగుతూ షణ్ముఖ్ అడ్డంగా బుక్ అయ్యాడు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ చేతిలో మోసపోయిన యువతి కంప్లైంట్ కారణంగా షణ్ముఖ్ గంజాయి తాగుతాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. మౌనిక అనే యువతితో సంపత్ కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తీరా ఆమెను కాకుండా మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కాగా అసలు మౌనికను అన్న సంపత్కి పరిచయం చేసింది షణ్ముఖట. తన షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లో అవకాశం ఇస్తానని కూడా మౌనికకు షణ్ముఖ్ ప్రామిస్ చేశాడట. మౌనికతో లైంగిక సంబంధం పెట్టుకున్న సంపత్ ఒకసారి ఆమెకు అబార్షన్ కూడా చేయించాడట. అన్ని విధాలా మోసపోయిన మౌనిక సంపత్ మీద కేసు పెట్టింది. పోలీసులను తీసుకొని షణ్ముఖ్ ఇంటికి వెళ్ళింది. అక్కడ షణ్ముఖ్, సంపత్ గంజాయి సేవిస్తూ అడ్డంగా బుక్ అయిపోయారు. మత్తులో ఉన్న షణ్ముఖ్ని మౌనిక కెమెరాతో షూట్ చేస్తుండగా అతడు దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. అన్నదమ్ములు ఇద్దరూ ఓ యువతిని మోసం చేయడం సంచలనంగా మారింది.